శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 57వ శ్లోకం. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. అనువాద పద్యము. ఎటులైనన్ తెగసాగగల్గు ధర ఫుల్లేందీవరాక్షి ప్రభా పటిమన్నింపుము దూరదీనుడగునాపై నీ దయాపాంగమున్ అటుపై ధన్యుడనౌదు నేను మరి నీకా నష్టము సున్నయౌ నటవీహర్మ్యములందునన్ విధుడు తుల్యాశ్రమ్ములందీయడే. తాత్పర్యము. తల్లి పార్వతీ బాగుగా పొడవుగా సాగినట్లును విశాలముగాను కొంచెముగా వికసించిన నల్ల కలువ కాంతి వంటి కాంతి కలదియు అయిన నీ కడగంటి చూపుచే చాలా దూరములో నున్నప్పటికి దీనావస్థలో నున్న నన్ను సైతము తడుపుము. ఈ మాత్రము సహాయము చేత ఈ దీనుడు ధన్యుడగును. నీకు వచ్చి నష్టము గాని ద్రవ్య నాశనము గాని లేదు. ఇది విపరీతమేమి గాదు, యుక్తమే. ఎందువలన అనగా నీ ఎడమ కన్నైన చంద్రుడు అరణ్యములలోను సౌధములపైనను కూడా సమానముగానే తన కిరణములను ప్రసరింపచేయుచున్నాడు గదా. ఈ శ్లోకంలో ఎంతో దూరంగా దీనస్థితిలో ఉన్నవానిపైన కూడా అమ్మవారు తన కృపావీక్షణము ప్రసరింపచేసి ధన్యుని చేయగలుగుటకు తగినదని శంకరులు నిర్ధారించిరి. శంకరుల విధానమే విధానం, వాదమే వాదం, లౌక్యమే లౌక్యం, భక్తియే భక్తి, జ్ఞానమే జ్ఞానం. నువ్వు కనికరించడం తప్ప ఇంకేమీ చెయ్యవమ్మా, నీ కరుణారసాద్ర దృష్టితో మమ్మల్ని తడుపమ్మా అని నొప్పించని విధంగా శ్లోకములో ప్రార్థించుచున్నారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కరుణారస సింధు మన అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.